ప్రజలను మోసం చేసేందుకు కేంద్రానికి పంపించామని చెప్పి మోసం చేస్తా ఉన్నారు. అలా కాదు. వాళ్ళ పరిస్థితులు ఏమిటి, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఏమిటి, వీళ్ళు ఎందుకు ఈ డిమాండ్ అడుగుతా ఉన్నారు, వీళ్ళ డిమాండ్లో న్యాయం ఎంతుంది అన్నది అధ్యయనం చేసి వాళ్లకు పక్క రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఇవి కాబట్టి వీళ్ళు అడుగుతా ఉన్నారు అన్నదే ఆ రిపోర్ట్లలో పెట్టి, ఆ రిపోర్ట్లను ఆ తర్వాత ఆధారంగా చేసి, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత కేంద్రానికి పంపుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొన్ని రాష్ట్రం పరిధిలో ఉంటాయి, కొన్ని ఎస్టీలుగా చేసే పరిధి రాష్ట్రం పరిధిలో ఉండదు. కానీ రాష్ట్రం రికమెండ్ చేసి కేంద్రానికి పంపుతుంది. ఆ రికమెండ్ చేసే దాంట్లో శాస్త్రీయత తీసుకొని వచ్చి రికమెండ్ చేసి మా పరిధిలో ఉన్న ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాత్రం హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. ఓట్ల కోసం కాదు, ఓట్ల కోసం చెప్పడం లేదు. అబద్ధాలు మోసాలు చెప్పడం ధర్మం కాదని చెప్పి భావిస్తా ఉన్నాను. కాబట్టే నీతిగా నిజాయితీగా నిజం చెప్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంతటి చిత్తశుద్ధి లేకుండా ఇవాళ పరిపాలన సాగిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 బీసీ కులాల కేంద్ర మంత్రులుగా పెట్టాడు. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గార్తలు కాస్తా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఆంధ్ర రాష్ట్రంలోని 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోతే, వాటికి సంబంధించి ఉద్యోగాలు, విద్యా రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని నోటిఫై చేసే వాటిలో లేకపోతే, మన రాష్ట్రంలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, నష్టం జరుగుతూ ఉంటే, కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని అద్వానమైన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి, చిత్తశుద్ధి లేని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్కన తెలంగాణ రాష్ట్రంలో 32 కులాలను తెలంగాణ బీసీ జాబితాలో వాళ్ళు గుర్తించలేదు అని చెప్పి అక్కడ కూడా బీసీ జాబితాలో చేర్చే కార్యక్రమం చేయమని చెప్పి చాలా మంది నన్ను పాదయాత్రలో అడిగారు. ఒక్కటి నేను చెప్తా ఉన్నాను మీ అందరి తరపున, 4 సంవత్సరాలు దగ్గర 5 సంవత్సరాలు అయిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు శాలువాలు కప్పి కేసీఆర్ గారికి భోజనం పెట్టాడు. కానీ అప్పుడు కేసీఆర్ గారికి ఈ 32 బీసీ కులాల గురించి చెప్పాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలేదు. హరికృష్ణ చనిపోయినప్పుడు హరికృష్ణ శవం పక్కనే ఉంది. హరికృష్ణ చనిపోయినప్పుడు హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని కేటీఆర్ గారితో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడతాడు. కానీ 32 కులాలు బీసీ కులాలు తెలంగాణలో ఇవాళ బీసీ జాబితాలో లేవు, వాటిని చేర్చండి అని మాత్రం చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు అన్నది ఒక్కసారి ఆయన చిత్తశుద్ధిని చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా,
రేపొద్దున దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కేసీఆర్ గారితో నేను మాట్లాడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఈ 32 కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. బీసీ సోదరులకు మనం ఇంకా ఏం చేయబోతా ఉన్నాము అన్నదానికి ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తా ఉన్నా. గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్ట్ సర్వీసులు ఉన్నాయి. ఇవాళ ఒక్కసారి నేను ఒకటే మీ అందరికీ చెప్తా ఉన్నా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు నిజంగా పేదరికంలో అల్లాడుతా ఉన్న మనుషులు. వీళ్ళ బతుకులు మారాలి, ఆర్థికంగా స్థితిగతులు కావాలి, ఆర్థికంగా కొద్దో గొప్ప సంపాదించుకునే పరిస్థితిలోకి వీళ్ళు రావాలి. వీళ్ళు ఆర్థికంగా సంపాదించుకునే పరిస్థితిలోకి రావడం కోసం ఒక్కడుగు ముందుకు వేస్తాం. ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనితీరుని చెప్తా. మీ అందరికీ ఆర్టీసీ బస్సులు కనిపిస్తాయి. ఆర్టీసీ బస్సులు చాలా మంచి రూట్లన్నీ కూడా గవర్నమెంట్ నడపదు. మంచి రూట్లన్నీ ఎవరు నడుపుతారో తెలుసా? కాశినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్, జేసీ బ్రదర్స్. మంచి రూట్లన్నీ కూడా నడిపేది గవర్నమెంట్ ఆర్టీసీ కాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు. చివరికి మన గుళ్ళల్లో పారిశుభ్రం పనిచేసే కాంట్రాక్ట్లు ఉంటాయి కదా, మన గుళ్ళల్లో క్లీన్ చేసే కాంట్రాక్ట్, మన గుడులు. ఆ కాంట్రాక్ట్ ఎవరికో తెలుసా ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారి బంధువు భాస్కర్ నాయుడుకు. ఇలా ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ కార్లు బాడుకు తీసుకుంటుంది. అటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా నేను ఇంతకు ముందు చెప్పా, గుళ్ళల్లోనూ, హాస్పిటళ్లలోనూ, స్కూళ్లలోనూ ఇటువంటి వాటిల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద కాస్తో కూస్తో సంపాదించుకునే చిన్న చిన్న కాంట్రాక్ట్లు, చిన్న చిన్న పనులు. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎక్కడైనా కూడా గవర్నమెంట్లో ఎక్కడైనా సంపాదించుకునే మార్గం ఏదైనా ఉంది అనంటే అది కాంట్రాక్ట్కో, అవుట్ సోర్సింగ్కో ఇప్పించుకొని సంపాదించుకునే పరిస్థితి ఉండే అంటే అవన్నిటిలో కూడా 50% పనులు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకే వచ్చేట్టుగా చట్టం తీసుకొస్తానని చెప్తా ఉన్నా. నా పాదయాత్రలో చూశాను. ఇక బీసీలకు ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. నా పాదయాత్రలో చూశాను చాలా మంది పేదవారు ఫుట్పాత్ పక్కన సరుకులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితిని చూశా. చాలా మంది పేదవాళ్ళని చూశా తోపుడు బండ్ల మీద వాళ్ళ సామాన్లు, వాళ్ళ కూరగాయలు అమ్ముకుంటా ఉన్న పరిస్థితిని చూశా. నా పాదయాత్రలు చూశా రోడ్డు పక్కన బండిలో ఒక టీ షాపులో దోశలు వేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తా ఉన్న అక్కను చూశా. వాళ్ళెవరికి కూడా పెట్టుబడులు లేవు. ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తా ఉన్నారు, పెట్టుబడులు లేవు. పెట్టుబడుల కోసం రోజు వారు అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు. రోజుకు 4 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి రోజు వారు అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు. ఒకరు 1000 రూపాయలు తెచ్చుకుంటే, ఒకరు 2000 తెచ్చుకుంటే మరొకరు 5000 రూపాయలు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా వీరంతా కూడా
ఇటువంటి చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, కుల వృత్తి చేసుకుంటా ఉన్నా ఎవరైనా కావచ్చు, కూరగాయలు అమ్మేవాడైనా కావచ్చు, కుండలు చేసేవాడైనా కావచ్చు, వడ్రంగులైనా కావచ్చు, రజకులైనా కావచ్చు, బంగారు పని చేసుకునేవారైనా కావచ్చు, తోపుడు బండ్లు నడుపుకునేవారైనా కావచ్చు, బండ్ల మీద టిఫిన్లు కాఫీలు అమ్మేవారైనా కావచ్చు, చెప్పులు కుట్టేవారైనా కావచ్చు, ఇంకా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి వారందరికీ కూడా ఐడి కార్డు ఇస్తా. ఇటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ఇస్తా. ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వీళ్ళందరికీ ఐడి కార్డు ఇస్తా. ఈ ఐడి కార్డు ఇవ్వడమే కాదు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు 10,000 రూపాయల డబ్బులు 0 వడ్డీకే ఇచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇక బీసీల కోసం ఇంకొక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు జరగనిది నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు చూడనిది ఇవాళ నేను మీకు చెప్తా ఉన్నా. బీసీలు ఎదగాలి, పేదవాడు ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, పదవుల్లో ఉండాలి. రాజకీయంగా వీళ్ళు ఎదుగుదల కోసం, పదవుల్లో వీళ్ళు ఉండడం కోసం గవర్నమెంట్ పరంగా ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అన్నింటిలోనూ మార్కెట్ కమిటీల్లో కావచ్చు, ఆ మార్కెట్ కమిటీ చైర్మన్లలో కావచ్చు, ఆ మార్కెట్ కమిటీ కమిటీలలో కావచ్చు, ట్రస్ట్ బోర్డులు కావచ్చు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కావచ్చు, ట్రస్ట్ బోర్డులలో మెంబర్లు కావచ్చు, గుడులు కావచ్చు, గోపురాలు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఇలా గవర్నమెంట్ పరిధిలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవుల గురించి నేను చెప్తా ఉన్నా. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ, అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. చట్టం తీసుకొస్తాం. మొట్టమొదటి శాసనసభలో చట్టం తీసుకొస్తామని చెప్తా ఉన్నాం. అంతేకాదు, నామినేషన్ పదవులే కాదు, నామినేషన్ కింద ఇచ్చే వర్కుల్లో కూడా 50% పదవులు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకి అందేలా చట్టం తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇక ఇదివరకే చెప్పా, పాదయాత్ర జరుగుతూ ఉండగా కొన్ని కులాలకు మాటలు చెప్పా. పాదయాత్ర జరుగుతూ ఉండగా కొన్ని కులాలకు అప్పటికప్పుడే వాళ్ళ బాధలు చూసి చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇవాళ ఇదే బీసీ డిక్లరేషన్లో భాగంగా ఆయా కులాలకు చెప్పిన మాటలు కూడా క్లుప్తంగా మీ అందరికీ చెప్తా. నా ఈ బ్రాహ్మణులకు నేను చెప్పా, పాదయాత్ర జరుగుతూ ఉండగా షాప్ ఉంది, షాప్ ఉన్న ప్రతి నాయి బ్రాహ్మణుడికి చెప్తా ఉన్నా, ప్రతి షాపుకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ నాయి బ్రాహ్మణులు